మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే ఇక్కడ కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ ఆర్ కాల్. హలో, వెల్కమ్ టు క్లారిటీ కోడర్ ఛానల్. ఈరోజు మనం ఐసిడి 10 CM కోడ్ లీడింగ్ నేర్చుకుందాం. సో ఐసిడి 10 CM అనేది ఒక బుక్. ఈ బుక్ మనకి ఎన్ని పేజీలు ఉంటుందంటే మీరు ఇక్కడ చూడండి, మొత్తం 1426 పేజెస్ ఉంటుంది. సో ప్రతిసారి ఇన్ని పేజీలే ఉండాలని రూల్ లేదు, కొన్ని ఎక్కువ తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం వచ్చేసి కోడ్ లీడింగ్ అంటే ఈ బుక్ ఎన్ని విధాలుగా డివైడ్ అయి ఉందంటే ఇండెక్స్ టు డిసీజ్ అండ్ ఇంజురీస్, అంటే డిసీజ్ వెతకడానికి ఒకటి, తర్వాత నియోప్లాజమ్స్ అంటే క్యాన్సర్స్ వెతకడానికి ఒక టేబుల్ ఉంటుంది అనమాట సపరేట్గా. తర్వాత టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్, ఈ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ వెతకడానికి ఒక సపరేట్గా ఉంటుంది. తర్వాత ఇండెక్స్ టు ఎక్స్టర్నల్ కాజెస్. సో ఇవి మనం ఎలా డివైడ్ చేసిలో ఇప్పుడు చూద్దాం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీకు అస్తమా అనే ఒక డయాగ్నోసిస్ ఉంది, ఒక డిసీజ్ ఉంది. నేను ఎలా చెప్తున్నానంటే మీకు ఇది సింగిల్ వర్డ్, ఇక్కడ మీరు చూడండి ఇది డబుల్ వర్డ్, అంటే 2 పదాలు కలిగిన ఒక డిసీజ్. ఇది ట్రిపుల్. సో ఇలా మీకు లీడింగ్ పాత్వే అనేది ఇలా సిస్టమేటిక్గా చెప్తున్నాను ఈ వీడియోలో. ఒకసారి చూడండి, బుక్లో మీకు 2 చెప్తాను, ఆటోమేటిక్గా మిగతావన్నీ అర్థమైపోతాయి. తర్వాత వెబ్సైట్లో ఎలా సెర్చ్ చేయాలో కూడా చెప్తాను. చూడండి, ఇప్పుడు అస్తమా ఉంది. అస్తమాని మనం బుక్లో ఎలా ఎతకాలంటే, ఇప్పుడు మీరు ఒక డిక్షనరీ సెర్చ్ చేసినప్పుడు, ఒక డిక్షనరీలో మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఎలా సెర్చ్ చేస్తారు? ఫస్ట్ లెటర్ దగ్గరికి వెళ్తారు, తర్వాత సెకండ్ లెటర్, ఆ తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇలా ఒక సిస్టమేటిక్గా ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆల్ఫాబెట్, దాని ప్రకారం మనం వెతుకుతాం. సో సేమ్ అలాగే ఈ ఐసిడి 10 CM బుక్లో కూడా సేమ్ అలానే వెతుకుతాం. ఇక్కడ ఎలా డివైడ్ అయింది చూడండి, ఇండెక్స్ టు డిసీజ్ అండ్ ఇంజురీస్ 39 పేజ్ నుంచి 363 వరకు ఉంటుంది. తర్వాత టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్స్ అంటే క్యాన్సర్స్ అన్నీ 363 పేజ్ నుంచి డివైడ్ అయి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీకు అస్తమాని ఎలా లీడ్ చేయాలో చెప్తాను. ఇలా ఏ లెటర్ దగ్గర వెళ్ళాలి, ఫస్ట్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఇంకా ఇక్కడ ఏ ఉంది కదా, మనం ఇప్పుడు ఏ లెటర్కి సంబంధించినటువంటి వర్డ్స్తో ఉన్నటువంటి డిసీజెస్ అన్నీ ఈ ఏ లెటర్ కింద ఉంటాయి అన్నమాట. సో ఏబి ఇలా. మనకి నెక్స్ట్ ఏ లెటర్ ఉంది? ఏ తర్వాత ఎస్ ఉంది మనకి. సో మనం నెక్స్ట్ ఎస్ దగ్గరికి వెళ్ళాలి, ఎస్తో చూడాలి. ఇప్పుడు ఏఎస్తో ఏఎస్, ఇక్కడ మనం పైన కూడా చూసుకోవచ్చు ఏబి. ఇలా ఫాస్ట్ స్క్రోల్ చేసుకుంటూ ఏఎస్ దగ్గరికి వెళ్ళాలి. NMNOPQ, AR, RS, నెక్స్ట్ SR, తర్వాత ఏఎస్ దగ్గరికి వచ్చినాం. ఏఎస్ తర్వాత మనకి నెక్స్ట్ ఏం కావాలి? టీ కావాలి. సో ఏఎస్ ఇక్కడ మెయిన్ టర్మ్, ఇక్కడ మీకు బోల్డ్ లెటర్స్లో ఉంది కదా, ఇది కంటిన్యూ అవుతుంది. బోల్డ్ లెటర్స్లో ఉన్నది ఆస్పిరేషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అని అర్థం. దీని కింద ఉన్నవి ఇవి ఆస్పిరేషన్ యొక్క స్పెసిఫిసిటీస్ అన్నమాట. ఇవి మనం చూడొద్దు, ఇవి సబ్ టర్మ్స్ అంటారు, వీటిని మెయిన్ టర్మ్స్ అంటారు. ఫస్ట్ థిక్ లెటర్స్ని, ఓకేనా? బోల్డ్ లెటర్స్ ఉన్నాయి కదా, ఇది ఏఎస్టీ తర్వాత మనం ఇక్కడ చూడొద్దు, మళ్ళీ ఇక్కడ ఏఎస్టీ తర్వాత బోల్డ్ లెటర్స్ ఇక్కడ స్టార్ట్ అయినా మళ్ళీ ఇక్కడ ఏఎస్టీ తర్వాత మనకి నెక్స్ట్ ఏం కావాలి? ASTHMA. ఇంకో అస్తమా ఇక్కడ ఉంది చూడండి, నేను ఇక్కడ కర్సర్ పెట్టిన. ఇక్కడ ఏఎస్టీ అస్తమా దగ్గర ఏముంది? J45909 ఉంది, ఓకేనా? ఈ అస్తమా కోడ్ కరెక్టేనా కాదని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి? టాబులర్ లిస్ట్లో చెక్ చేసుకోవాలి. టాబులర్ లిస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ మనకు ఉంది. టాబులర్ లిస్ట్లో ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ డిసీజ్ వెతికిన తర్వాత ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో తర్వాత వెరిఫై చేసుకోవాలి అది కరెక్ట్ కోడ్ అయినా కాదా అని. సో మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఇక్కడ చూడండి, ఐసిడి 10 CM టాబులర్ లిస్ట్. ఈ టాబులర్ లిస్ట్లో మనం ఆ కోడ్ కరెక్టేనా కాదా
అన్స్పెసిఫైడ్ కోడా, స్పెసిఫైడ్ కోడ్ ఇస్తున్నామా, ఇవన్నీ మనం టాబ్యులర్ లిస్ట్లో చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు జే సిరీస్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ చూడండి. ఈ సిరీస్ అన్నీ ఏ సిరీస్, తర్వాత సి సిరీస్, తర్వాత డి, ఇలా మనకు J45909 వచ్చింది. J45909 అంటే J727 దగ్గరికి మనం వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఇలా స్క్రోల్ చేయాలి. అంటే మీకు బుక్లో అయితే పేపర్ని సైడ్ బై సైడ్ ఇట్లా తిప్పుకుంటాం. సో ఇందులో అయితే స్క్రోల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఐ సిరీస్ స్టార్ట్ అయింది కదా, మనం జే దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ ఈ ఐ అంతా అయిపోయిన తర్వాత జే వస్తుంది. ఇంకో ఇక్కడ జే దగ్గరికి వెళ్ళిన తర్వాత J45 దగ్గరికి వెళ్ళాలి. ఐ తర్వాత జేనే కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమేమి స్టార్ట్ అయింది. డిసీజ్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ J00 నుంచి J99 వరకు ఈ రెస్పిరేటరీకి సంబంధించిన డిసీజ్లన్నీ డివైడ్ చేయబడి ఉంటాయి ఈ టాబ్లెట్ లిస్ట్లో. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి J00 మనకు కావాల్సిన J45, ఇది J01, ఇది J039, ఇట్లా ఇవన్నీ డివైడ్ ఉన్నాయిగా. ఇది J30లో మళ్ళీ ఇలా డివైడ్ అయి ఉంటాయి అనమాట. ఇటు సైడ్ J31, J32, J33, J43, J44, J45. ఇక్కడ 4th క్యారెక్టర్ అడుగుతుంది మనకి, ఎందుకంటే ఈ కోడ్ అనేది ఫుల్గా లేదు అని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ 4th క్యారెక్టర్ దీని అర్థం. ఇక్కడ నేను కర్సర్ పెట్టినా కదా, రౌండ్గా తిప్పుతున్నా చూడండి. 4th క్యారెక్టర్ J45 తర్వాత J45 నేను మైల్డ్ ఆస్తమా చెప్పలేదు, మైల్డ్ పర్సిస్టెంట్ ఆస్తమా చెప్పలేదు. సో ఇలా J45 సివియర్ పర్సిస్టెంట్ ఆస్తమా చెప్పలేదు, ఓన్లీ ఆస్తమా చెప్పిన J45 ఉంది కదా. ఇక్కడ J45 J45 ఏంటిది, అదర్ అండ్ అన్స్పెసిఫైడ్. మనం దీని కింద చూడాలి. ఇప్పుడు ఏంటి అన్స్పెసిఫైడ్ ఆస్తమా చెప్పిన, అంటే అన్స్పెసిఫైడ్ కదా, స్పెసిఫైడ్ ఒకటి మైల్డ్ మోడరేట్ ఏం చెప్పలే కదా. సో దీని కింద 90 అన్స్పెసిఫైడ్ ఆస్తమా 90 తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 5th క్యారెక్టర్ అడుగుతుంది కదా. 5th క్యారెక్టర్ ఏంటి మరి, J45 90 అనేది అన్స్పెసిఫైడ్ ఆస్తమాలో ఇలా టైప్స్ అన్నమాట. నేను అన్స్పెసిఫైడ్ ఆస్తమా విత్ ఎగ్జాజర్బేషన్ చెప్పినా లేదు. తర్వాత అన్స్పెసిఫైడ్ ఆస్తమా విత్ స్టేటస్ అస్తమాటికస్ చెప్పినా లేదు. తర్వాత అన్స్పెసిఫైడ్ ఆస్తమా అన్కాంప్లికేటెడ్, ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఓన్లీ అస్తమా మాత్రమే చెప్పిన. కాబట్టి ఈ కోడ్ ఎంత, J45909. సో అక్కడ మనం చూసిన కోడ్ కరెక్టే, ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకుంటాం అన్నమాట. సేమ్ అలాగే ఇప్పుడు దీని కోడ్ ఎంత వచ్చింది మనకి, J45.909 ఈ కోడ్ వచ్చింది. సో తర్వాత ఇక్కడ మెయిన్ టర్మ్ చూడండి. నెక్స్ట్ క్రోనిక్ బ్రోంకైటిస్. దీంట్లో మెయిన్ టర్మ్ ఏంటి, బ్రోంకైటిస్ అనేది కండిషన్, ఇది క్రోనిక్. సో మనం బ్రోంకైటిస్లోకి వెళ్ళి క్రోనిక్ని చూడాలి. క్రోనిక్ అంటే ఏ క్రోనికో తెలియదు కదా, మనం బ్రోంకైటిస్ కండిషన్ అది క్రోనిక్ అని చెప్తున్నాం. సో కాబట్టి బ్రోంకైటిస్లోకి వెళ్ళి క్రోనిక్ చూస్తే మనకి క్రోనిక్ బ్రోంకైటిస్ దొరుకుతుంది. మీకు వెబ్సైట్లో ఎలా చూడాలో చెప్తాను ఈజీగా. అప్పుడు మీకు అన్నీ సేమ్ బుక్ సేమ్ అలా వెబ్సైట్ సేమ్ ఉంటాయి, మీరు అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో మనం ఇందులో ఉన్నాయి కదా ఛాన్సర్లు చూడాలంటే టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్స్, మనం డీసీస్లు వెతకాలనుకుంటున్నాం కాబట్టి ICD-10-CM ఇండెక్స్, ఇది డీసీకి సంబంధించింది అన్నమాట. సో నెక్స్ట్ ఏం వెతకాలనుకుంటున్నాం, బ్రోంకైటిస్. బ్రోంకైటిస్లో మనం బి దగ్గరికి వచ్చి బ్రోంకైటిస్ అని టైప్ చేస్తున్నాం. బ్రోంకైటిస్లో మనం ఇక్కడ కోడ్ని నొక్కకూడదు, కోడ్ని నొక్కితే మనం డైరెక్ట్ టాబ్యులర్ లిస్ట్లో ఇప్పటిదాకా మనం బుక్లో చూసినాం కదా, ఆ టాబ్యులర్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట. అంటే దీని ఫుల్ డిస్క్రిప్షన్ ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనం దాని స్పెసిఫిసిటీస్ ఏమన్నా చూసుకోలేము. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఈ బ్రోంకైటిస్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ బ్రోంకైటిస్ అనే వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం
నేను ఓన్లీ బ్రోంకైటిస్ దాంట్లో ఏం చెప్పిన, ఈ బ్రోంకైటిస్ అనేది ఏంటిది, క్రోనిక్ కండిషన్ అని చెప్పిన. క్రోనిక్, ఈ బ్రోంకైటిస్ క్రోనిక్. క్రోనిక్ చూడాలి, సి లెటర్ దగ్గర సిహెచ్ ఇక్కడ స్టార్ట్ అయింది కానీ CHRONIC, ఇది క్రోనిక్ బ్రోంకైటిస్. ఈ కోడ్ని నొక్కితే మనకి ఫుల్ డిస్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. అన్స్పెసిఫైడ్ క్రోనిక్ బ్రోంకైటిస్, ఇది క్రోనిక్ బ్రోంకైటిస్ యొక్క ఫుల్ డిస్క్రిప్షన్. సో కాబట్టి మనకి ఈ కోడ్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో స్పెసిఫిసిటీస్ నేను ఇంకేమైనా చెప్పినా, క్రోనిక్ బ్రోంకైటిస్ వరకే చెప్పినా. మళ్ళీ క్రోనిక్ బ్రోంకైటిస్ విత్ ఆస్థమాటిక్ అని చెప్తే J4489. సో ఇలా క్రోనిక్, మళ్ళీ కెమికల్ అని చెప్తే J40, ఇలా మారిపోతాయి అన్నమాట. విత్ అని చెప్పి దీని కింద లీడ్ చేయాల్సి ఉంటుంది. విత్ అని చెప్పినప్పుడు మళ్ళీ క్రోనిక్ బ్రోంకైటిస్ విత్ మళ్ళీ ఇంకేదని చెప్తే దీని కింద క్రోనిక్ కింద లీడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఏం చెప్పలే కాబట్టి దీని కోడ్ ఎంత ఇప్పుడు J42 అనేది దీని అన్స్పెసిఫైడ్ కోడ్ అన్నమాట. సో ఇక్కడ రాద్దాం మనం, ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. J42 తర్వాత సేమ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్, ఇవన్నీ సేమ్ బుక్లో మనం ఎలా వెతుకుతామో సేమ్ వెబ్సైట్లో కూడా అలానే వెతుకుతాం. మీరు వెబ్సైట్లో అలవాటు చేసుకుంటే బుక్లో కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు కరోనరీ ఆర్టరీ డిసీజ్ చూద్దాం. సో నేను వెబ్సైట్లో ఎలా వెతుకుతానో సేమ్ మీరు బుక్లో కూడా అలానే వెతకండి. ఫస్ట్ దీంట్లో మెయిన్ టర్మ్ ఏంటి, డిసీజ్లోకి వెళ్ళాలి. డిసీజ్లోకి వచ్చినాం కదా ఇలా అనుకోకూడదు, డిసీజ్ అనే వర్డ్ కూడా ఉంటుంది, డిసీజ్లోకి వెళ్ళాలి. కరోనరీ ఆర్టరీ డిసీజ్లో డిసీజ్ అనేది మెయిన్ టర్మ్. ఈ డిసీజ్లో ఏంటి, ఇన్ని డిసీజ్లు వస్తున్నాయి, మీరు ఎల్లో కలర్లో హైలైట్ చేస్తున్నాయి కదా. ఇన్ని డిసీజ్లు వచ్చినప్పుడు మీరు ఏ డిసీజ్లోకి వెళ్ళాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. సో కాబట్టి ఏం చేయాలి, ఈ డాట్ ఉందా, ఈ డాట్కి దగ్గరలో ఏముంది, డిసీజ్ అని ఉంది చూడండి, ఈ డిసీజ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి నెక్స్ట్ ఏం చెప్పాడు, కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఈ డిసీజ్ అనేది మెయిన్ టర్మ్, తర్వాత కరోనరీ, ఈ కరోనరీ దగ్గరికి వెళ్తే తర్వాత ఆర్టరీ కనిపిస్తుంది. ఓకేనా, ఈ డిసీజ్లోకి వచ్చాము. ఇంకా ఏ లెటర్ దగ్గరనే స్టార్ట్ ఉంది. మన ఆల్ఫాబెటికల్ ఎట్లా వెతుకుతామో సేమ్ అదే డిక్షనరీలో ఎలా వెతుకుతామో సేమ్ అలానే వెతకాలని చెప్పినా కదా. బి, నెక్స్ట్ కావాల్సింది సి కదా మనకి. ఇది మెయిన్ టర్మ్ అన్నమాట. ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, ఫస్ట్ లైన్, ఇది మెయిన్ టర్మ్ అంటారు అనమాట. ఈ మెయిన్ టర్మ్లో కరోనరీ చూడాలి, CH. నెక్స్ట్ CO తర్వాత కరోనరీ ఎక్కడుంది, ఇంకో ఇక్కడ కరోనరీ ఉంది. కరోనరీ కింద మనకి ఆర్టరీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఏమంటుంది, డిసీజ్ హార్ట్ ఇస్కెమిక్ అథెరోస్క్లెరోసిస్లోకి వెళ్ళమని చెప్తుంది. సో డిసీజ్లోకి వచ్చినాం, వచ్చి ఏం చేయాలి, ఇక్కడ హార్ట్ ఉంది, హార్ట్లోకి వెళ్ళాలి. హార్ట్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడమని చెప్తుంది అన్నమాట. ఇక్కడ కోడ్ లేదు కదా ఆర్టరీ అనేది, సో ఇక్కడ చూడమని చెప్తుంది. డిసీజ్లోకి వచ్చి హార్ట్లోకి వెళ్ళి ఇస్కెమిక్లోకి వెళ్ళి తర్వాత అథెరోస్క్లెరోటిక్లోకి వెళ్ళని చెప్తుంది. తర్వాత నేను నెక్స్ట్ హార్ట్లోకి వెళ్దాం. అయితే అది చెప్పినట్టు వెళ్ళాలి మనం. హార్ట్ ఎక్కడ ఉంది, EF GH, తర్వాత G, తర్వాత H. హార్ట్లోకి వచ్చాం. తర్వాత ఏంటి, ఇస్కెమిక్, అక్కడ ఇస్కెమిక్ అని చెప్పింది కదా, ఇస్కెమిక్. తర్వాత అథెరోస్క్లెరోసిస్, ఇక్కడ చూడండి ఏముంది, J4510. ఇక్కడ ఏముంది, అథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ ఆఫ్ నేటివ్ కరోనరీ ఆర్టరీ వితౌట్ యాంజినా పెక్టోరిస్. వితౌట్ అంటే లేదు అన్నట్టు కదా, ఇక్కడ యాంజినా పెక్టోరిస్ ఈ క్యాడ్ తోటి లేదు అంటే ఇదే కదా, ఓన్లీ అంటే అన్స్పెసిఫైడ్ క్యాడ్ అనేది దీని అర్థం అన్నమాట. సో ఇది ట్యాబ్లర్ లిస్ట్ అన్నమాట. సో వెబ్సైట్లో ఇలా కోడ్ని లీడింగ్ చేయాలి. నేను ఓన్లీ కోడ్ని ఎలా లీడ్ చేయాలో మాత్రమే ఈ వీడియోలో మీకు చెప్పాను. సో గైడ్ లైన్స్ అనేవి వేరే ఉంటాయి అనమాట, ఎలా అప్లై చేయాలనేది అవి మీకు సపరేట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు అదే విధంగా క్యాన్సర్స్ని ఎలా చూడాలో అంటే ఎలా లీడ్ చేయాలో నేర్చుకుందాం. అంటే నియోప్లాజమ్స్, టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్స్లోకి వెళ్ళాలి. సో టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్స్లో వెళ్ళి ఈ క్యాన్సర్ని లీడింగ్ చేయాలి. ఇప్పటిదాకా మనం ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ డిసీజెస్ వెళ్ళి మనం ఆ డిసీజ్ యొక్క కోడ్స్ లీడ్ చేసినాం. ఇప్పుడు మనం టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్స్ అంటే సపరేట్గా క్యాన్సర్స్ గురించి మాత్రమే డివైడ్ చేసినారన్నమాట. సో దీంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం రాసిన, అబ్డామిన్ క్యాన్సర్ అని రాసిన. అబ్డామిన్ క్యాన్సర్ యొక్క కోడ్ ఏంటి, ఇక్కడ చూడండి, అబ్డామిన్ ఏ లెటర్ ఇక్కడ కర్సర్ పెడుతున్నాను కదా, అక్కడ చూడండి C762 అంటే డిఫాల్ట్ మనం ప్రైమరీ తీసుకుంటాం అనమాట. C762 అనేది
మాలిగ్నెంట్ నియోప్లాజమ్ ఆఫ్ అబ్డామిన్ అనమాట. అంటే క్యాన్సర్ అంటేనే మాలిగ్నెన్సీ నేచర్ ఉంటుంది అనమాట, అంటే స్ప్రెడ్ అవుతుంది కదా. సో మనం ప్రైమరీ సెకండరీ చెప్పకూడదు, డిఫాల్ట్ ప్రైమరీ తీసుకోండి. ఈ గైడ్లైన్స్ మీకు సపరేట్గా ఒక వీడియో చేసి పెడతానని చెప్పాను కదా. ఇప్పుడు గైడ్లైన్స్ గురించి డిస్కషన్స్ వద్దు. సో లీడింగ్ పాత్వే గురించి మాత్రమే ఫోకస్ చేద్దాం. సో క్యాన్సర్ అంటే ఏంటి, మనకి అబ్నార్మల్ సెల్ డివిజన్ ఇన్ అవర్ బాడీ. సో ఈ అబ్డామిన్ క్యాన్సర్ అనేది ఇది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇదేంటి C76-2 కదా, ఇక్కడ మనం రాద్దాం, మీకు ఐడియా వస్తుంది. C76-2 అనేది అబ్డామిన్ క్యాన్సర్. నెక్స్ట్ ఏంటిది, నేను ప్రోస్టేట్ క్యాన్సర్ చెప్తున్నా. ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ సేమ్ ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో వెతికినట్టే ఈ టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్స్లో కూడా వెతకాలి. ఇక్కడ ఏ లెటర్ ఎక్కడ, ఇంకో ఏ లెటర్ స్టార్ట్ అయింది కదా, నెక్స్ట్ మనం P దగ్గరికి వెళ్ళాలి. ఇలా వెతుకుంటూ ఇక్కడ మెయిన్ టర్మ్ చూసుకోవాలి. ఇంకో ఈ మధ్యలో ఉన్నవన్నీ ఇంకో ఇవి ఉన్నాయా, ఇవి మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటిని పట్టించుకోకూడదు మనం. ఇది గాల్ బ్లాడర్ కింద డివైడ్, ఓవర్ ల్యాపింగ్ రిలేషన్ విత్ ఇట్లా అన్నమాట. ఇది గాల్ బ్లాడర్లో డివైడ్ అయింది, ఇది ఇలా చూసుకోవాలి. సో మనకి మెయిన్ టర్మ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఈ స్ట్రేట్గా ఇట్లా జీజీ ఉందా, ఇట్లా మెయిన్ టర్మ్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం P దగ్గరికి వెళ్ళాలి. SPQRS P దగ్గరికి వచ్చినాం. Pలో ఏంటి, ప్రోస్టేట్లో సెకండ్ ఏంటిది, R కదా. ఇక్కడ చూడండి, ప్రోస్టేట్ PROSTATE. సో ప్రోస్టేట్. PE మనకు కావాల్సింది PR. ఇక్కడ PR. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఉంటాయి అన్నాడు. PR తర్వాత ఏంటి, పెరిటోనియం ఉంది ఇక్కడ, పెరిటోనియం తర్వాత ఫేరింగ్స్. ఇలా చూసుకుంటూ కిందికి రావాలి. PRO ప్రోస్టేట్. ఇక్కడ చూడండి, ప్రోస్టేట్ అనేది గ్లాండ్. ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క కోడ్ ఏంటి, క్యాన్సర్ C61 అనేది మళ్ళీ సేమ్, దీన్ని కూడా టాబ్లెట్ లిస్ట్లో మనం చూసుకోవచ్చు. సో ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క కోడ్ ఏంటి, C61. ఇది లీడింగ్ పాత్వే ఫ్రెండ్స్. నేను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.